అమ్మ చెప్పండి, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ఈ 2 నెలల పాలన మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఏం అందుతలేవు. హ్మ్. 2500 అంటుండు. ఏదో ఆధార్ కార్డు మార్పిడి అంటుండు. ఏం అర్థం కావట్లేదు దాని మీద అయితే. ఏం చేసుకోవాలో కూడా తెలుస్తలేదు. ఆయన కొత్త కొత్త రూల్స్ పెట్టొద్దు కదా. మధ్యలో మేమేం చేసుకోలేం కదా. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. కొత్త కొత్త రూల్స్ పెడితే ఎట్టు పోతారు? కొంతమందికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఆశ పెట్టిండు, అన్ని పెట్టిండు. ఎట్లా గెలిచినాడంటే కొంతమందికి డబ్బులు ఇచ్చినారు, కొంతమంది డబ్బులు ఇవ్వలే. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చినారు, ఇయ్యని వాళ్ళకి ఇవ్వలే. అట్లా కూడా గొడవలు పడినారు వేసిన వాళ్ళు అని అంటే నేనంటే విలేజ్ ప్రకారంగా ఉన్న ఇక్కడ వేయలేం కానీ ఇక్కడ వీళ్ళకైతే ఇక్కడనే కానీ లోకల్ వాళ్ళకైతే ఏ బడ్జెట్ అందలేదు. వాళ్ళు బడ్జెట్ మీద గెలిచిండ్రు. వాళ్ళు ఏమీ నిజాయితీగా ఏం గెలవలేరు. వాళ్ళు ఏదన్నా అనుకొని ప్రజలు అయితే నమ్మకంగా ఓటేసినారు కదా. నేను వేసినా వేయలేను కాదు, ఊర్లో నుంచి అయితే వేసినాం కదా అప్పుడు ఎన్నిక అప్పుడైతే. కానీ కాంగ్రెస్ అనేది కొంచెం ఆలోచించి మంచి మంచి పనులు చేసి మహిళలకు కూడా సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు బస్సు ఆధారంగా తీసుకుంటే మగ పిల్లలకి ఛార్జెస్ పెంచినారంట. వాళ్ళు అయితే మాకు సీట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లే. కూర్చుంటే మేము సీట్ మాకు ఛార్జెస్ పెంచినారు, మేము ఎందుకు ఇవ్వాలి, మీరు ఫ్రీ కదా, ఇట్లా మాట్లాడుతున్నారు. బస్సులో కొట్టుకోవడం, డబ్బులు పోవడం, బంగారు పోవడం అన్నీ జరిగినాయి. ఈ ఫ్రీ బస్సు తప్ప మరొకటి ఏం లేదు, ఏమి లేదు.